హాయ్ అండి. ఇంట్లోనే నెయ్యి మనం ఈజీగా చేసుకోవచ్చండి. నేను పాల మీగడతో నెయ్యి చేస్తున్నా చూడండి. నాకు నెయ్యి 1 ½ లీటర్ వరకు వచ్చింది 15 డేస్‌ది. చాలా అంటే చాలా ఈజీగా క్విక్‌గా చేసుకోవచ్చు. మనకి చాలా టేస్టీగా కూడా ఇంట్లోనే పాలమీగడతో చేసుకోవచ్చండి. చూసారు కదా, నేనైతే 15 డేస్ది పాలమీగడ అయితే కలెక్ట్ చేసి డీప్లో పెట్టానండి. మార్నింగ్ తీసేసరికి అంతా మెల్ట్ అయిపోయింది. నేను మిక్సీలో పడుతున్నానండి, చేత్తో కాదు. నేను మిక్సీలో జార్లో వేసేసి కూల్ వాటరే తీసుకోవాలండి. ఇందులో నార్మల్ వాటర్ తీసుకోకూడదు. ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకుని ఐస్ ట్యూబ్స్ వేసేసి అందులో వేసుకోవాలండి. వెన్న బాగా 2-3 సార్లు కడగాలండి, ఎందుకంటే మీగడ స్మెల్ అంతా పోవాలి కాబట్టి. బాగా నీట్గా నార్మల్ వాటర్తోనూ అండ్ కూల్ వాటర్తోనూ కడిగిన తర్వాత మనం ఏదైతే వెన్న చేసే పాత్రలోకి మొత్తం అంతా తీసుకోవాలి. చూసారుగా, చాలా అంటే చాలా వచ్చిందండి ఈసారి నాకు. ఇద్దండి, మొత్తం అంతా గ్యాస్ పొయ్యి మీద పెట్టేసి మొత్తం మెల్ట్ చేసేసాను. నాకైతే చాలా 1 ½ లీటర్ వరకు వచ్చింది. చూసారు కదా,